ఆల్రైట్. సో నువ్వేం చేస్తావంటే ఈ ట్రిక్ని బాగా అబ్జర్వ్ చేస్తుండు, ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసినారుగా 4 రెడ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో 1 2 and 3 and 4. సో 4 రెడ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో అలాగే మన దగ్గర వచ్చేసినారుగా 4 బ్లాక్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో బ్లాక్ కార్డ్స్లలో ఫస్ట్ వన్ వచ్చేసినారుగా ఏస్ 2 and 3 అండ్ ఫైనల్లీ వచ్చేసినారుగా 4 అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే, సో ఇప్పుడు ఈ 4 3 2 అండ్ ఏస్. సో ఇప్పుడు 4 3 2 ఏస్ కదా. సో ఇప్పుడు మన దగ్గర 4 రెడ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో 1 2 3 4. సో ఇప్పుడు ఏస్ని ఏం చేస్తున్నాం అంటే రెడ్ కార్డ్స్ కింద అన్నిటికంటే బాటంలో పెట్టామన్నమాట. సో ఇప్పుడు బాటంలో పెట్టిన రెడ్ కార్డ్ని వచ్చేసింది, ఏస్ని జస్ట్ ఇట్లా అనేసినారు స్నాప్ చేస్తే ఏమైందంటే, సో ఏస్ ఆల్మోస్ట్ ఈ టాప్లోకి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇదే ట్రిక్ని మళ్ళీ, సో ఇప్పుడు ఏస్ తీసుకొని మరి ఇక్కడ పెట్టేసినారుగా, అంటే 2 ప్లేస్లో పెట్టినారుగా అన్నిటికంటే రెడ్ కార్డ్స్ అన్నిటికంటే బాటంలో పెట్టేసేసాం కదా. సో ఇట్లా స్నాప్ చేయగలిగిన ఏమైందంటే, సో ఏస్ అండ్ 2 కూడా టాప్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఏస్ అండ్ 2ని కూడా తీసుకొచ్చి మరుగా 3 ప్లేస్లో పెడతాం. సో ఇప్పుడు దీన్ని పెట్టేసి మరుగా అన్నిటికంటే బాటంలో పెట్టి మరుగా జస్ట్ ఇట్లా అనేసి మరుగా స్నాప్ చేస్తే ఏమైందంటే 3 వచ్చేసి మరుగా ఆల్మోస్ట్ టాప్లోకి వచ్చేసింది. అండ్ ఏస్ అండ్ 2 కూడా టాప్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఏస్ అండ్ 2ని కూడా తీసుకెళ్ళి మరుగా 4th ప్లేస్లో పెట్టేద్దాం. సో 1 2 3. సో ఈ 3 కార్డ్స్ని కూడా 4th ప్లేస్లో పెట్టేసేసాం. సో ఇప్పుడు ఇందాక నుంచి మనం ఏం చేస్తూ వచ్చాం, అన్నిటినీ టచ్ చేసుకుంటూ వచ్చాం కదా. సో ఈసారి టచ్ చేయకుండానే జస్ట్ ఇట్లా అనేసి మరుగా స్నాప్ చేసి మరుగా జస్ట్ ఇట్లాంటి మూమెంట్ కానీ ఇచ్చామనుకో అన్ని టాప్లోనే ఉంటాయి. సో రెడ్ కార్డ్స్ కూడా అన్ని బాటంలోనే ఉంటాయి, సేమ్ ఆర్డర్లో.